డే బై డే నాకు క్లాస్ అటెండ్ అయిన దగ్గర నుంచి ప్రతిదీ ఇంక్రీజ్ అవుతుంది. అది మీ అందరికీ తెలిసిన విషయమే. అవునండి, అవును. ఎందుకంటే ఎప్పటికప్పుడు అన్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాను. ఇంకొకటి ఏంటంటే సైట్ ఒకటి అనుకున్నాం సార్. అవును. అది ఆల్మోస్ట్ ఇవాళ అక్కడికే వచ్చి వెళ్తున్నాను. ఓకే, ఓకే. రైట్, రైట్. అది థ్యాంక్ యూ. కూడా ఓకే అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. కంగ్రాచులేషన్స్ అండి సుధారాణి గారు. మీరు మరిన్ని ప్రాపర్టీస్ తీసుకోవాలి, మరింత గ్రోత్ అవ్వాలని కోరుకుంటున్నామండి సుధారాణి గారు. విజయ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి హరిత గారు. డబ్బు కావాలి అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. డబ్బు బాగా సంపాదించాలి అని అందరికీ ఉంటుంది. సో అది కొందరికే సాధ్యమవుతుంది. అసలు డబ్బు సంపాదించడం ఎలా, అది కూడా ఒక మంత్రం చెప్పిస్తే డబ్బు వస్తుంది అంటున్నారు. అది ఎలా సాధ్యం? విశ్వం విజయ్ గారిచే నిర్వహించబడే అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ కి ఫ్రీగా అటెండ్ అవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో ఉన్న గూగుల్ ఫామ్ ని ఫిల్ చేయండి, లేదా డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. ధర్మో రక్షిత రక్షిత. అవునండి. అయితే చూడండి, మంత్రం మనసులో జరిగే తంత్రం అనొచ్చు, మనసులో అదుపులో ఉంచుకునే ఒక క్రియ కూడా మనం భావించవచ్చు. సో ఎప్పుడైతే మీరు అన్నట్టుగా మంత్రాన్ని జపించడం అంటే చూడండి, మనసులో ఎప్పుడైతే ఏదైతే కావాలో మనం కోరుకుంటామో పదే పదే రిపీట్ చేయాలండి. ఏది రిపీట్ చేయాలి? మీరు ఇక్కడ అంటున్నారు ఏంటి, మనీ కావాలని. మనీకి సంబంధించిన పదం ఏంటి, ఐ యామ్ రిచ్. సో ఐ యామ్ రిచ్ అనేది ఉదయం నిద్ర లేవగానే భావించాలండి. ఇక్కడ చూడండి, మనకు కొంతమంది ఏంటంటే మార్నింగ్ లేవగానే మామూలుగా ఐ యామ్ రిచ్ అనుకుంటారు. అలా అనుకుంటే రాదండి. ఐ యామ్ రిచ్ అనడంతో పాటు ఫీల్ అవ్వాలి. అది నిజంగా ధనవంతుడు అయితే ఎలా ఉంటాడో ఆ విధంగా ఒక రోజును ధనవంతుడు ఎలా జీవిస్తాడో జీవించగలగాలి. ఇక్కడ ఫస్ట్ మన మనసులో ఐ యామ్ రిచ్ అని చెప్తూ భావన. ఫస్ట్ నీకు ఒక డ్రెస్ కొనుక్కుందాం అనుకున్నారండి, బట్ కొన్ని కారణాల వల్ల ఏదో ఒక సమ్ XYZ కారణాల వల్ల మీరు కొనలేకపోయారు. బట్ మీరు కళలు అయితే కొనుక్కోవచ్చు కదా. చూడండి, మన కళలో మన మనసులో అయితే చేయొచ్చు కదా. భౌతికంగా మనం ఆ డ్రెస్ మనం వేసుకోకపోవచ్చు, బట్ మనకు లిమిట్స్ ఉన్నాయని డ్రీమ్కు ఏం లేవు కదా. రైట్, ఆ డ్రెస్సెస్ వేసుకుంటే మనం ఎలా ఉంటామో ఊహించుకోవచ్చు. ఒక కార్ అండి, ఏదైనా మీకు ఇష్టమైన కారు ఉంటుందండి హరిత గారు. చాలా మంచి, మీకు ఏదైనా కారు ఉందండి, ఇష్టం ఉంది కదా హరిత గారు? ఉందండి. సో అలాంటి ఏదైనా ఒకటి. ఓకే, సో ఎవరికైనా ఇక్కడ చూసే వ్యూయర్స్ అయినా సరే చూడండి, మీకు ఏదైతే కార్ కానీ ఉంటే ఆ కార్ని వేసుకోండి. మీకు డ్రైవింగ్ వస్తే ఏం చేయాలంటే ఫస్ట్ గేర్ వేసి సెకండ్ గేర్ వేసి ఒక మీ స్ట్రీట్లోనే వెళ్ళండి. ఎందుకు మీ స్ట్రీట్లోనే వెళ్ళమంటారంటే నోన్ ప్లేసెస్, బట్ ఇది అన్నోన్గా మీ ఇమాజినేషన్లో ఇది ఉంది. సో ఎప్పుడైతే మనసులో కారును మీరు డ్రైవ్ చేస్తూ కొన్ని సెకండ్స్ హోల్డ్ చేయాలండి. అంటే ఏదైనా ఒక ఆలోచనను మీ మనసులో ఎంత ఎక్కువసేపు హోల్డ్ చేయగలిగితే అంత ఫ్రీక్వెన్సీ పెరిగి ఫాస్ట్గా మీకు రియాలిటీకి వస్తుంది. మీకు నమ్మకం ఏర్పడుతుంది, ఎస్ ఇట్ ఈస్ అ పాసిబుల్. అదేవిధంగా మీకు ఒక ఇల్లు కావాలని కోరుకున్నారండి, ఓకే, బట్ నిజానికి మీ దగ్గర అది లేదు. బట్ మీ కలలో హ్యాపీగా మీకు ఎలాంటి ఇల్లు కావాలంటే ఇంట్లో ఉండొచ్చు కదా. ఫస్ట్ డ్రీమ్ ఇట్. కానీ కొంతమంది ఆ కళలు కనడానికే భయపడిపోతారు. ఎప్పుడైతే కళలు కనడానికి భయపడతారో మనది కాని దాని గురించి ఆలోచించవద్దు అని మన పెద్దవాళ్ళు చెప్తుంటారు. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ మనకు కానిది కాకుండా మనది అయితే ఎలా ఉంటుందో ఆ విధంగా మనం ఇప్పుడు ఆలోచిస్తున్నాం. ఎప్పుడైతే మనం ఆ విధంగా ఆలోచించడం మొదలు పెడితే దానికి సంబంధించినటువంటి ఆలోచన తరంగాలన్నీ వెళ్ళేసేసి మనకి మన సృష్టి నియమం కానీ విశ్వధర్మం ఏం చెప్తుందంటే మనం ఏదైతే ఇస్తామో తిరిగి పొందుతాం. ఇక్కడ మనం ఏమి ఇస్తున్నాం, ఆలోచన రూపంలో మనకు కావాల్సింది ఏందో క్లారిటీగా చెప్తున్నాం. అడగంది అమ్మాయిని అన్నం పెట్టినట్టుగానే ఇక్కడ కూడా యూనివర్స్ కూడా అడుగుతేనే ఇస్తుంది. ఆస్క్ అడగడంలో ఎంత ఫాస్ట్గా వస్తుందంటే మీకు ఎంత క్లారిటీగా ఉంది మీకు కావాల్సింది. ఆ క్లారిటీనెస్ అనేది మీరు మార్నింగ్ ఉదయం నిద్రలేవడం ఐ యామ్ రిచ్ అనుకోండి. ఒక్కొక్క దాన్ని ఐ యామ్ రిచ్ అనుకొని మీకు ఇష్టమైన డ్రెస్ వేసుకోవడం, ఐ యామ్ రిచ్ అనుకోండి మీకు ఇష్టమైన కార్లో జర్నీ చేయడం, ఐ యామ్ రిచ్ అనుకుంటూ మీకు ఇష్టమైన ఇంట్లో ఉండడం, ఐ యామ్ రిచ్ అనుకుంటూ మీ లైఫ్ స్టైల్ ఎలా ఉండాలో దాన్ని ఊహించుకోగలగాలి. ఏ రోజైతే ఉదయం నిద్ర లేవగానే ప్రతిరోజు అలా చేస్తుంటే మీలో ఫేస్లో ఆటోమేటిక్గా స్మైల్ వస్తుందండి. ఎప్పుడైతే ఎవరి ఫేస్లో అయితే స్మైల్ ఉంటుందో లక్ష్మీదేవికి ఇష్టం అండి. లక్ష్మీదేవి జ్యేష్ఠదేవి ఇద్దరు సిస్టర్లు అండి. సో జ్యేష్ఠదేవికి ఎవరు ఇష్టం అంటే ఎప్పుడు అలుగుతూ ఎప్పుడు కోపంతో చికాకు అసంతృప్తితో నేను ఏది సాధించలేని అనుకుంటారు కదా, వాళ్ళకి జ్యేష్ఠదేవి వస్తుంది. బట్ ఎవరైతే చిరునవ్వు ముఖంతో, ఓకే, ఫేస్లో ఏముండాలి, చిరునవ్వు ముఖం ఉండాలి, హార్ట్లో గుండెలో ఏముండాలి, ధైర్యం, అండ్ కళ్ళల్లో ఏముండాలి, సామెత ఉంది కదా, కొందరిని చూస్తే పెట్టాలనిపిస్తుంది, కొందరిని చూస్తే తిట్టాలనిపిస్తుంది. సో మీరు ఈ రకంగా చెప్పారు. ఎస్, ఎగ్జాక్ట్లీ అండి. అయితే కొందరు చూస్తే పెట్టాలనిపిస్తుంది కదా, లక్ష్మీదేవికి ఎవరికి ఇవ్వాలనిపిస్తుంది అంటే చిరునవ్వు ముఖంతో ధైర్యంగా ఆనందంగా ఉన్న వాళ్ళతో ఇవ్వాలనిపిస్తుంది. ఎవరైతే ఉన్నదాని పట్ల అసంతృప్తితో ఉంటారో తీసుకోవాలనిపిస్తుంది. మీకు ఒక పెన్ ఇచ్చాను మేడం, ఓకే, మీరు చాలా హ్యాపీ, ఆ పెన్ మీరు ఉంచుకున్నారు, నాకేమనిపిస్తుంది ఇంకొక పెన్ ఇవ్వాలనిపిస్తుంది. ఒక పెన్ ఇస్తే మీరు త్రో చేశారు, నాకు ఇంకోసారి ఇవ్వబుద్ధి కాదు. సేమ్ లైక్ దట్ అండి. ఇక్కడ కూడా అంతే అండి. మనకి ఏదైతే ఉంటుందో ఏదైతే ఉందో దాని ఎందుకు కృతజ్ఞత భావం ఉంటే యూనివర్స్ విల్ గివ్ ద అబండెన్స్ అండ్ డబల్ అండి. ఆల్రెడీ ఉన్నదాని పట్ల అసంతృప్తిగా ఉంటే ఉన్నది కూడా తీసేస్తాండి. బైబిల్లో కూడా ఉంది, నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతే నెక్స్ట్ ఇవ్వబడును,
నువ్వు అన్హ్యాపీగా ఉంటే తీసుకోబడవు, నీ నుంచి లాక్కోబడను అంటారు. అంటే బైబిల్లోనూ అదే ఉంది, స్పిరిచువల్ లిటరేచర్లో కూడా అదే ఉందండి. సో ఒకటే అండి, మన సబ్జెక్ట్ ఒకటే ఏంటంటే మనుషులను ఉన్నతంగా తీర్చిదిద్దగలగాలి. లా ఆఫ్ అట్రాక్షన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే ఏదైనా సరే పాసిబిలిటీ అవుతుంది. ఆ లిమిట్స్ ఏదైతే ఉన్నాయో లిమిటింగ్ బిలీఫ్స్, ఆ లిమిటింగ్ బిలీఫ్స్ తీసేయడమే మన యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం అండి. ఈ ప్రోగ్రామ్ స్టార్టింగ్ చూసిన వాళ్ళు అనుకుంటారు వీళ్ళు ఏదో మంత్రం చెప్తా అన్నారు మళ్ళీ ఏదేదో చెప్తున్నారు అని. అలాంటి వాళ్ళ కోసం ఏం చెప్తారు? మంత్రం అంటే చూడండి, మనసులో జరిగేటువంటి క్రియ అనవచ్చు, మనసును ఆధీనించుకున్నటువంటిది ఒక ప్రక్రియ అనుకోవచ్చు మంత్రంలో. సో మంత్రం ఒకటే పదం, ఐ యామ్ రిచ్, ఒకటే పదాన్ని, అదే మంత్రాన్ని పదే పదే రిపీట్ చేస్తూ, ఇక్కడ చూడండి పదే పదే రిపీట్ చేస్తూ మనసులో పిక్చర్స్ వెళ్ళాలి. అదే ఉదయం లేవగానే. ఎందుకంటే ఎన్ని గంటలకు, ఏ టైం? బ్రహ్మముహూర్తం ఇస్ ద బెస్ట్ టైం అండి. 3:45 to 4:30 టైం ఉంటుంది. ఈ కాలంలో ఇప్పుడు చాలా తక్కువ మంది ఆ టైంలో లేస్తున్నారు. బట్ లేవగలగాలండి, ఎందుకంటే ఆ సమయంలో లేస్తే ఎవరు లేస్తారు చెప్పండి? వారి జీవితంలో ఏదో సాధించాలన్న తపన ఉన్నవారు లేస్తారండి. బద్ధకం ఉన్నవాళ్ళు ఎవరైనా లేస్తారండి 3:45? న్యూనోట్స్ కూడా చెప్పేస్తాండి, వీడు బద్ధకస్తుడా లేదో కృషి చేయగలుగుతాడో అని చెప్పేసి. అటువంటి వాళ్ళకే కోరికలు సంకల్పాలన్నీ కూడా సిద్ధిస్తాయి. దీనికోసం ఏం చేస్తామంటే ఒక ఫ్రీ అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ వెబినార్ కనెక్ట్ చేస్తున్నామండి హరిత గారు ఎవ్రీ వీక్. ఎందుకంటే ఈ సబ్జెక్ట్ ఇక్కడతో ఎందుకు అవద్దు, ప్రతి పర్సన్కి నేను ఒకటే ఉద్దేశం ఏంటంటే ఫస్ట్ తెలుగు స్టేట్స్ మొదలు పెడితే ఇండియా ప్రపంచం మొత్తానికి మనం విస్తరించాలండి సబ్జెక్టు. అయితే ఇక్కడ విస్తరించే సమయంలో ఏంటంటే సబ్జెక్టు అంతగా వెళ్ళట్లేదు, అంటే థియరీగా వెళ్తుంది సబ్జెక్టు, ప్రాక్టికల్గా మిస్ అవుతుంది. సో దానికోసం ఏం చేస్తామంటే ఎవ్రీ వీక్ కూడా ఒక ఫ్రీ వెబినార్ అంటే అవగాహన అనేది కల్పించడం జరుగుతుంది. డెమో క్లాస్, ఆ డెమో క్లాస్కి ఎన్రోల్ చేసుకోవాలంటే కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్ గూగుల్ ఫామ్ ఉంది, ఆ గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేయడం ద్వారా ఓకే మా టీం మెంబర్స్ వాళ్ళ వాట్సాప్ గ్రూప్ యాడ్ చేయడం కానీ లేదా వాట్సాప్ గ్రూప్ లింక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఆ గ్రూప్లో యాడ్ అవుతే వాళ్ళు ఇంట్లోనే ఉంటూ ఆన్లైన్లో జూమ్లో క్లాస్కి అటెండ్ అవ్వచ్చు. ఒకవేళ ఈ డెమో క్లాస్ వాళ్ళకి ఇష్టపడి నచ్చితే నేనేమంటానంటే 6 days నాతో పాటు జర్నీ చేయండి. మార్నింగ్ అవర్స్ ఫ్రీ క్లాసెస్, 6 days అనేది పెయిడ్ క్లాసెస్, ఫ్రీ డెమో అనేది ఫ్రీ క్లాస్. ఆ డెమో క్లాస్ 6 days నేను ఏం చెప్తానంటే వాళ్ళ బ్లాక్స్ అండి, ఎస్పెషల్లీ మంత్రం పనిచేయాలంటే నీ లోపల బ్లాక్స్ ఎక్కువ ఉంటే మంత్రం పనిచేయదండి. ముందు మంత్రం పనిచేయాలంటే నీ లోపల ఉన్న నెగిటివిటీ ఎనర్జీ తీసేయాలి. ఆ నెగిటివ్ ఎనర్జీ తీసేయడం కోసం మన టీటా స్టేట్ మెడిటేషన్ అనేది ఉంటుంది. ఆ టీటా స్టేట్ మెడిటేషన్ ఎవరైతే చేస్తారో వారి యొక్క మనసు అనేది శుద్ధ అవుతుంది. ఎప్పుడైతే మనసు శుద్ధ అవుతుంది అనుకో మంత్రం పనిచేస్తుంది. అందరికి తెలుసు మంత్రం, బట్ మంత్రం అందరు పలికితే వర్కౌట్ అయిందని పలకదు. అంటే మంత్రం పలకాలన్నా కూడా ఆ లోపల ఉన్న నెగిటివిటీ ఎనర్జీ అనేది వెళ్ళిపోతే మంత్రం అనేది పనిచేస్తుంది. ఆ మంత్రం కోసమైనా సరే వాళ్ళు ధ్యానం అనేది చేయాలండి. ధ్యానం చేయడం వల్ల వాళ్ళ ఒక మనోమాలిన్యాన్ని వెళ్ళిపోతాయి. అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలు ఉంటాయి కదా, అరిషడ్ వర్గాలు అంటే తొలగిపోతాయి. అప్పుడు ఏం లేదు, ఎంటీగా ఉంటారు. అప్పుడు ఏ మంత్రం పలికినా అది సిద్ధిస్తుందండి హరిత గారు. సో ఎలాంటి వాళ్ళనైనా మార్చే శక్తి లా ఆఫ్ అట్రాక్షన్కి ఉంది. ఒక 1 month క్లాసెస్ అటెండ్ అయితే చాలు, మీలో మార్పు మీకే తెలుస్తుంది అంటారు. అంతేనా? థ్యాంక్ యూ విజయ్ గారు. మీరు కనుక విశ్వం విజయ్ గారి లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ వినదలుచుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.